హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక చుక్క కూడా నూనె వాడకుండా, అదేవిధంగా పాకం పట్టే పని కూడా లేకుండా ఒక కప్పు అటుకులతోని ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు అటుకులు, అదేవిధంగా ఒక చిన్న కప్తోని సగంకి బెల్లం తురుము, ఒక 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అటుకులని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ మంట సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి, ఎందుకంటే అటుకులు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దోరగా వేయించుకున్న ఈ అటుకులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి జీడిపప్పులు కూడా వేసుకొని అవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి, ఇవి కూడా తొందరగా మాడిపోతాయి. వేయించుకున్న ఈ జీడిపప్పులను కూడా బయటకు తీసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాసుడు పాలు ఉంటాయి కదా, పాలు వేడి చేసుకొని అవి కూడా చల్లారనిచ్చుకోవాలి. ఆలోపైతే ఈ జీడిపప్పులు, ఈ అటుకులు కూడా మంచిగా చల్లారినాయి. తర్వాత వీటిని రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనకు విడివిడిగా కూడా పట్టుకోవచ్చు, రెండు కూడా కలిపి పట్టుకోవచ్చు. నేనైతే రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. ఇవి రెండు కలిపి మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకు ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ పొడి. మనకు పాల పొడి ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. తొందరగా క్రిస్పీగా వేయించుకుంటాం కాబట్టి పౌడర్ లాగా కావడానికి అయితే ఎక్కువ టైం కూడా వెంటనే పౌడర్ లాగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక సగం అయితే నేను ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం ఉంచుతున్నా మిక్సీ జార్లోనే. ఎందుకంటే బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. మనకు డైరెక్ట్ బెల్లం ఒక్కటే వేసుకుంటే మిక్సీ జార్లో అది ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇందులో కొంచెం పొడి ఉంచి ఆ పొడితో పాటు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. బెల్లం మిక్సీ జార్లో వేసిన తర్వాత అందులో మనం కొంచెం ఉంచినాం కదా అటుకుల పొడి, ఈ రెండు కూడా కొంచెం కలిసే విధంగా స్పూన్తో కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అటుకుల పొడి కొంచెం చిన్న ప్లేట్లో ఉందని చెప్పి నేనైతే కలపడానికి వీలుగా ఉంటుందని కొంచెం పెద్ద ప్లేట్లో వేసుకుంటున్నా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెల్లం పొడి కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇంతకుముందే వేడి చేసి చల్లారించిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే కొంచెం పోయగానే అవే సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బెల్లం ఉంది కాబట్టి పాలైతే ఒకేసారి కాకుండా కొంచెమే యాడ్ చేసుకొని అప్పుడు చెక్ చేసుకుంటే మనకైతే ఆ బెల్లంతోనే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత కొంచెం స్మూతీగా ఉండాలి అంటే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. మళ్ళీ ఒకసారి కలిపి ఒక ట్రే లాంటిది అడుగు భాగం స్మూత్ సర్ఫేస్ ఉండేదాన్ని తీసుకొని ఈ పిండి మొత్తం కూడా దాంట్లో వేసుకొని స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా మనకు వీడియోలో చూపించినట్టు. నేనైతే డేట్స్ బాక్స్ ఉంటుంది కదా, డేట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ బాక్స్ తీసుకొని దాంట్లో అయితే వేసుకొని నీట్గా ఇట్లా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నా. చూడండి పైన కూడా ఎక్కడ కూడా మన చేతుల అచ్చులో వేలు కూడా లేకుండా ఉండే విధంగా మనకు 1 ఇంచు మందంలోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పైన మనకు చేతులు అచ్చుంది కదా, దాన్ని కవర్ చేయడానికైతే నేను ఇట్లా స్మూత్ సర్ఫేస్ ఉన్న ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంతోనైతే ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నా. నేను ఈ గ్లాస్తోని పైన సర్ఫేస్ అయితే స్మూత్గా రావాలని ప్రిపేర్ చేస్తున్నా కదా, పర్లేదు మంచిగానే వచ్చింది అనుకుంటున్నా. అడుగు భాగం సైడ్స్కి మొత్తం కూడా మనకు తీసుకున్న బాక్స్ స్మూత్గా ఉంది కాబట్టి మనం పైన ప్రెస్ చేస్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అదైతే స్మూత్గా అవుతుంది. కొంచెం మనం కష్టపడాల్సింది పైననే, అందుకని నేను గ్లాస్తో వర్కౌట్ అవుతుందేమోనని ట్రై చేసిన. కొంచెం అయితే వర్కౌట్ అయింది. ఈ స్వీట్ మొత్తం కూడా బాక్స్లో నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్లేట్లో బోర్లా తిప్పి పైన ఇట్లా కొడితే చూడండి ఎంత నీట్గా సేమ్ ఆ బాక్స్ వచ్చే విధంగా ఉందో, సేమ్ అదే విధంగా నీట్గా వచ్చింది. ఈ స్వీట్ని ఈ షేప్లో ప్రిపేర్ చేయడానికి ఇంత కష్టపడ్డం ఎందుకు, సింపుల్గా లడ్డూలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న అయిపోతుందిగా అనుకోవచ్చు. ఎప్పుడు లడ్డూలాగానైనా కొంచెం షేప్ మారుద్దామని చెప్పి ఇంట్లో ఉన్న దాంతోనే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసిన. తర్వాత మనం చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా, అంటే చిన్న చిన్న ముక్కలే కాదు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ స్వీట్ అయితే కొంచెం కూడా ప్లేట్కి కానీ చేతులకు కానీ అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత మనకు నచ్చిన జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి స్వీట్ పైన పెట్టుకొని తినడమే. ఇంకా నేనైతే పుచ్చపప్పు యూజ్ చేస్తున్నా.
చూడండి ఈ స్వీట్ చూడడానికే చాలా బాగుంది కదా. ఈ అటుకుల బర్ఫీ అయితే కంప్లీట్ అయింది. చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా. చిన్న పిల్లలకైతే మెయిన్గా ఎదిగే ఆడపిల్లలకైతే చాలా మంచిది ఈ స్వీట్. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి ఆయిల్ కానీ ఇంకా వేరే ఏం కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ అటుకులు, బెల్లము, జీడిపప్పు, కొంచెం పాలు అంతే. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు కేవలం 10 నిమిషాలలో ఈ అటుకుల బర్ఫీని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. కేవలం ఒక కప్పు అటుకులతోని ఎలాంటి స్వీట్ ప్రిపరేషన్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అటుకుల బర్ఫీని ప్రిపేర్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.